పహల్గామ్ ఉగ్రదాడి విషయంలో ప్రపంచం అంతా పాకిస్తాన్ వ్యతిరేకిస్తే ఒక టర్కీ అజర్బైజాన్ ఈ రెండు దేశాలు మాత్రం పాకిస్తాన్ కి సపోర్ట్ చేసినాయి. అంతే కదా, ఆపరేషన్ సింధూర్ టైంలో పాకిస్తాన్ కి టర్కీ కొంత ఆయుధ సాయం కూడా చేసింది. టర్కీ పాకిస్తాన్ మీద అంత ప్రేమ చూపిస్తూ భారత్ ని ఇంత ద్వేషించడానికి కారణం చాలా మంది ఏమనుకుంటారంటే ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్. ఈ రెండు దేశాలు ఇందులో సభ్య దేశాలు కాబట్టి సహజంగానే ఒక మత కోణంలో రెండు ఐక్యత పాటిస్తున్నాయని చాలా మంది అనుకుంటారు. కానీ అసలు విషయం వేరు. పాకిస్తాన్ తుర్కియా నుంచి ఆల్మోస్ట్ $1.5 బిలియన్ ఆయుధ సామగ్రిని కొనుక్కుంటుంది. ఇందులో మిసైళ్లు ఉన్నాయి, డ్రోన్లు ఉన్నాయి, యుద్ధ విమానాలు ఉన్నాయి, యుద్ధ హెలికాప్టర్లు ఉన్నాయి, క్రూయిజ్ మిసైల్స్ ఉన్నాయి. ఇట్లా రకరకాల ఆయుధాలని టర్కీ నుంచి పాకిస్తాన్ కొనుక్కుంటుంది. అందుకే రెండు దేశాల మధ్య అంత బలమైన సంబంధం ఉంది. అంతకు మించి మరో కారణం లేదు. ఇంతకీ టర్కీ అంటే ఇంగ్లీష్ లో అర్థం ఏంటంటే మూర్ఖుడు అని అర్థం. అందుకే టర్కీ దాని పేరుని తుర్కియేగా మార్చుకుంది. కానీ బుద్ధిని మాత్రం మార్చుకోలేకపోతుంది. టర్కీలో 2023లో భూకంపం వచ్చి ఆల్మోస్ట్ 50,000 మంది చచ్చిపోతే ఫస్ట్ రెస్పాండ్ అయ్యి సాయం చేసింది ఇండియానే. అయినా కూడా టర్కీ మన విషయంలో మోసపూరితంగానే వ్యవహరిస్తుంది. అందుకే టర్కీ పేరు మార్చుకున్నా బుద్ధి మారలేదనేది.